హాయిగా, ప్రశాంతంగా 2 కళ్ళు మూసుకుందాం. చేతి వేళ్ళలో చేతి వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉందాం. మనము గురువులతో ధ్యానం జేస్తున్నాం. మాంక్స్. మనము వాయు చైతన్యంతో ధ్యానం జేస్తున్నాం. మనము ప్రకృతితో కలిసి ధ్యానం జేస్తున్నాం. మనము కైలాసపురి నుండి శక్తిని తీసుకుంటున్నాం. బెంగుళూరు వ్యాలీ పిరమిడ్ నుండి శక్తిని తీసుకుంటున్నాం. మన బ్రహ్మరంధ్రం నుండి ప్రాణశక్తి 2 కళ్ళలోకి ప్రవేశించి ప్రాణశక్తితో నిండిపోయింది. మన శరీరమంతా ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంది. మనమంతా చైతన్యవంతమై ఉన్నాము. మనము 2 చేతుల ద్వారా శక్తిని తీసుకుంటున్నాము. 2 పాదాల ద్వారా ప్రాణశక్తిని తీసుకుంటున్నాము. అంటే పాదాలలో చక్రాస్ ఉంటాయి. చేతి వేలు, చెయ్యిలో, అరచేతిలో గూడా ఉంటాయి. ఈ ప్రాణశక్తి మన చక్రాలలో గూడా ప్రవేశించింది. మన శరీరంలోని 7 చక్రాలు మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపూరక చక్ర, అనాహత చక్ర, విశుద్ధి చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర. ఈ చక్రాలన్నింటిలో ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. చక్రాలలో ఉన్న బ్లాక్స్ అన్నీ తొలగిపోయి చక్రాలన్నీ శక్తివంతమైనాయి. ఊహించుకోండి. మూలాధార చక్ర వెన్నెముక చివరి భాగం బటక్స్ మధ్యలో ఉంటుంది. స్వాదిష్టాన చక్ర పొత్తి కడుపులో ఉంటుంది. మణిపూరక చక్ర బొడ్డు పైన ఉంటుంది. అనాహత చక్ర ఛాతీ మధ్య భాగంలో ఉంటుంది. విశుద్ధి చక్ర గొంతులో ఉంటుంది. ఆజ్ఞా చక్ర 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. సహస్రార చక్ర తల మధ్య భాగంలో ఉంటుంది. ఈ చక్రాలన్నీ క్లీన్ అయిపోయినాయి. మనం శక్తివంతంగా తయారైనాం. ఆలోచనలు వస్తే కట్ చేస్తూ శ్వాసను మాత్రమే గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస. గురువులందరికీ ప్రమాణములు. లాస్ట్ 30 సెకండ్స్.
Last 20 seconds. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చేతులు 2 విడదీస్తూ మూసి ఉన్న కళ్ళపై ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. చేతులు 2 తొలగిస్తూ చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా. మంచిగొచ్చిందారా కావ్య? ఇవాళ నువ్వు అద్భుతంగా నాకు పెట్టినవురా. ఇవాళ నువ్వు నాకు